హలో అండి నేను మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన. మా పాపకి స్టమక్ పెయిన్ అని వచ్చిన. ఇప్పుడున్న నర్స్ అయితే అసలు తనకి ఏంటంటే స్మైలీ అంటే స్మైలింగ్ స్పెల్లింగ్ తెలియదంట. స్పెల్లింగ్ ఏందమ్మా చెప్పని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. అంటే వాళ్ళు నర్సు చదివింది ఏందో మళ్ళీ అంతగానం నర్సు చదివినారు కదా. స్మైలీ SMILEY స్మైలీ స్పెల్లింగ్ తెలియకుండా ఎక్కడ చూడండి ఏం రాసిందో. స్పెల్లింగ్ చూడండి ఏం రాసిందో. SMILIELY. ఓకే, స్మైలీ స్పెల్లింగ్ అంటే అదే చూడండి మళ్ళా. సో స్మైలీ స్పెల్లింగ్ రాసిన తర్వాత ఓకే స్మైలీ స్పెల్లింగ్ గలత్ రాసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మైలీ స్పెల్లింగ్ గలత్ రాసింది, మళ్ళీ వాళ్ళకి స్మైలీ స్పెల్లింగ్ తెలియదు. ఇంకొకటి నాకు కాళ్ళకి కాళ్ళకి అయిందండి. నాకు మొన్న యాక్సిడెంట్ అయిన వల్ల ఈ గోరు లేచిపోయింది, పెద్ద గోరు లేచిపోవడం వల్ల నేను వాళ్ళకి అడిగిన డ్రెస్సింగ్ చేస్తారా అంటే అక్కడ నర్స్ డాక్టర్ చెప్తలేదు. మేము అది డ్రెస్సింగ్ చేయమని ఏకంగా వాళ్ళు వాచ్మెన్స్ చెప్తున్నారు. ఎందుకంటే వాచ్మెన్స్ చేస్తారేమో మళ్ళీ డ్రెస్సింగ్, వాళ్ళు చెప్తున్నారు మాకు డ్రెస్సింగ్ చేయమండి, ఇప్పుడు ఏం చేయము. అదే నాకు పెయిన్ చాలా అవుతుందని నేను ఈ టైంలో మ్యాక్సిమం 12 అవుతుంది అనుకుంటా. 12 అయిపోయింది, మేము చెప్తున్నాము 12 అయిపోయింది టైం అయినా కూడా మేము చెప్తున్నాం. మేము పాపకి స్టమక్ పెయిన్ కొంచెం ఏదో లేడీస్ ప్రాబ్లం వల్ల పాపకి స్టమక్ పెయిన్ చాలా వస్తుందని మేము వచ్చినాము. అట్లనే నాకు కూడా చూపిస్తామని చెప్పేసి మేము వచ్చినాము. కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే నర్సు చెప్తలే, డాక్టర్ ఏకంగా వాళ్ళు వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్సే చెప్తున్నారు ఇప్పుడు చేయరమ్మా, ఇప్పుడు చేయరు. మళ్ళీ ఏందో మళ్ళీ గవర్నమెంట్ది చూద్దామన్నాము. ఒకసారి మీరు చూడండి, మళ్ళీ కూడా చూడండి. నీవా చలో కరెక్ట్గా పైలేదు సుమా పుచ్చుకుని పడపోతుంది బ్యాక్ రండి చూద్దాం. వరుస కేక్ అంటున్నది కాళ్ళు పడతాను. ఏం కదా ఇంకా తాగబెట్టాలి. అంటే ఇప్పుడు చాలా నొప్పి అవుతుంది. అవునమ్మా, అది కాదు డ్రెస్సింగ్ చేస్తారు కదా. ఇప్పుడు ధన్మని రథం వచ్చినా కూడా అన్న అది ఆంబులెన్స్ వచ్చింది. ఏమటండి అడ్డం ఏం లేదా నిన్నేమన్నట్లేదు నేను. అయ్యో మేము